అందరూ బాగున్నారా? మేము అందరం బాగున్నాం. కుమారి పెసల వంటకాల ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు చూపించిపోయేది గులాబీ పువ్వులు. మనం మైదా పిండి వేసుకుని చేసుకుంటాం కదా, కరెక్ట్గా కొలతలతోటి ఎలాగైతే చేసుకోవాలో మీకు చూపిస్తాను. చూడండి, మనకి కరెక్ట్గా వస్తుంది. ఒక గ్లాసు మైదా, ఒక గ్లాసు పంచదార, ఒక గ్లాసు వరిపిండి, మనం ఈ మూడు కలుపుకుని చక్కగా ఇందులో వేసుకుని కలుపుకుందాం. గ్లాసు మైదా పిండి, ఒక గ్లాసు వరిపిండి, కరెక్ట్గా కొలతలు అన్నమాట. ఇది పంచదార. మనం ఈ పిండి కలుపుకునే లోపల నూనె కూడా పొయ్యి మీద పెట్టేసుకుందాము. ఎందుకంటే నూనె బాగా కాగాలి. గులాబీ పువ్వులకి మనం ఇలాంటివి రెండు తీసుకోవాలన్నమాట. మీరు రేకులు కూడా కొంచెం పచ్చగా, ఇది వెడల్పుగా ఉంది, ఇది కొంచెం మందంగా ఉంది, కురసగా ఉంది. నాకైతే ఇవి అయితే బాగా వస్తున్నాయి అన్నమాట. నేను ఇదైతే వేస్తుంటే అంటుకుపోతుంది. మనకి ఎలాగో 2-3 వేసే వరకు అంటుకుపోతాయి అనుకో, కానీ అయినా సరే కానీ ఇదే బాగుంది. నేను ఇంక ఒకటే వాడుతున్నాను. ఇది మనకి నూనెలో పెట్టుకుని నూనె గాగులో ఇది బాగా కాగాలన్నమాట. కాలి అప్పుడు మన పిండిలో ముంచుకోవడానికి బాగుంటుంది అన్నమాట. అందుకని ముందు నూనె వేసేసుకుని మనం పొయ్యి పెట్టుకుని ఇది ఆ నూనెలో పెట్టి ఉంచుకోవాలన్నమాట. నేను పెట్టేసి ఉంచేస్తున్నాను. అది నూనె ములిగేదాకా పోసాను మీకు. ఎందుకంటే పిండి అది కలిపే విధానం గట్ట అన్నీ చూపించాక అప్పుడు మీకు దగ్గర పెడతా. దీంట్లోనే నేను కొంచెం లాలిక్కాయల పౌడర్, పంచదార, లాలిక్కాయలు కలిపి పౌడర్ చేసి ఉంచుకున్నాను అనమాట. ఇదే కొంచెం అందుకు మంచి వాసన వస్తుంది అన్నమాట. గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. మనకి చూద్దాం ఎంత పడుతుందో లెక్కగా. కొద్దిగా చిట్టుకుడు సాల్ట్ కూడా వేద్దాం, ఎందుకంటే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. అంతగా కొద్దిగా చిట్టుకుడు. మనం స్వీట్ ఐటమ్ ఏది చేసుకున్నా సరే కొంచెం సాల్ట్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇంకా నీళ్ళు పడుతున్నాయి. ఇంకోటి నీళ్లు కూడా ఒకసారి కొలత ప్రకారంగా చెప్తే మీకు కూడా ఎప్పుడన్నా మనం నీళ్లు కూడా కొలతగా వేసుకుని ఉంటే పిండి కూడా కరెక్ట్గా కలుపుకోవడం కూడా ఎలాగన్నా తెలుస్తుంది కదా అని. ఇంకా మనకి ఒక హాఫ్ పోసాను. ఒక గ్లాస్ వేసి గ్లాస్లో సగానికి వేసాను. మనకి ఉండలు కట్టకన్నా మనకి, ఎందుకంటే పంచదార కూడా కరిగిద్దండి, మనం దాన్ని పెట్టి కూడా చూసుకోవాలి. చాలా బాగుంటుందండి, గుల్లగా ఉంటాయి. మనకి కరెక్ట్గా కొలతలు అనమాట. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఏం కాదు, 3 సమానంగా పోసాను అనమాట. మనకి ఇదిగో చూసారా, స్పూన్తో చేస్తున్నాను చూడండి. మనకి ఈ కొలత ఇలాగైతే సరిపోద్ది. ఎందుకంటే ఇంకా పంచదార మనకి కరిగిద్ది, కరిగితే ఇంకా పలసగా అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అంతే కాబట్టి మనకి దీంతో ఒక గ్లాసు హాఫ్ పోసా అంతే. సగానికి ఉన్నాయి చూడండి. ఈ సగానికి నేను పోసానంటే 1.5 పెట్టినట్టు మనకి నీళ్లు. 3 గ్లాసులకి 1.5 గ్లాసు నీళ్లు. చూసారా, ఉండలు లేకుండా మనకి ఉండలు లేకుండా కరెక్ట్గా చక్కగా సాఫీగా వచ్చేసింది అన్నమాట.
ఇందులో నుంచి డైరెక్ట్గా ఒకే దాంట్లో ఉంచకుండా మనం ఒక చిన్న బౌల్ తీసుకుని కొంచెం కొంచెం దాంట్లో పోసుకుంటే మనం ఇలా ఇది ముంచి తీస్తుంటాం కదా, తీసినప్పుడు ఏమవుతుందంటే పిండి గట్టి పడిపోతూ ఉంటుంది అనమాట. ఆ పెట్టి పడకుండా ఎప్పుడు కరెక్ట్గా కొంచెం కొంచెం పిండి ఒక దాంట్లో వేసుకుందాం. వేసేటప్పుడు మీకు చూపిస్తాను ఎలా చేయాలో. మనం ఒక 2 నిమిషాలు దీన్ని మూత పెట్టి ఉంచుదాం. ఈ లోపల అది కూడా కాలుద్దాం. మనకి ఇది ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టేసి ఉంచేద్దాం. ఈ లోపల నూనె అంటే ఈ కలిపిన పిండి ఉంది కదా, ఈ కలిపిన పిండిని మనం ఇదిగో ఇలాగ ఇంత ఎడల పెట్టి బౌల్లో కొద్దిగా మనకి పోసుకుంటే మనకి నూనెలో కాగింది ఇది. ఈసారి మనం దీనితో ఇలా చీమంటుంది చూసారా, చక్కగా అలాగ అనాలి. మనం ఫుల్గా ముంచేయకూడదు అన్నమాట. 1 నిమిషం అలాగా నూనెలో ఉంచి ఎలాగలాగలాగంటే ఒక్కొక్కటి 2 మనం కొంచెం సపోర్ట్ ఇవ్వాలి. మనం కొద్దిగా ఇలాగంటే చాలా వదిలేస్తుంది అన్నమాట. అది చూసారా, మళ్ళీ ఇది నూనెలో పెట్టుకుంటే ఇది ఏగి లోపల నూనె మళ్ళీ కాగిద్ది అన్నమాట. మనకి ఇది కాలతలోనే మంచిగా వస్తాయి అన్నమాట. మనకి లైట్ ఎర్రగా ఇలా వస్తే చాలు, తీసేయచ్చు. ఎందుకంటే మళ్ళీ తీసాక కూడా ఎరుపు వస్తాయి అన్నమాట. మనం ఇలా సాపీగా ఉన్న దాంట్లో పెట్టుకోవాలి, లేదంటే మనకి వంకర టింకరగా వస్తాయి. చూసారా, పెట్టినప్పుడల్లా చెయ్యమనాలన్నమాట. కొంచెం ఇలాగలాగా నెప్తే కొద్దిగా 1, 2 కొంచెం ఇలాగంటే వస్తుంది అన్నమాట. ఓకే, మళ్ళీ ఇది వేగే లోపల ఇది కాగిద్ది, లోపల ఇది ఎర్రగా వేగుతుంది అన్నమాట. మనం పిండిని కూడా ఇది ఇలాగలాగ అనుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇది వేడిది పెడుతుంటాం కదా, దాని మీద ఏమిటంటే పిండి మళ్ళీ ఎదరదే వేడికి తోడుకుపోతుంది అన్నమాట. ఈసారి మనకి ఇది ఇప్పుడు 3 వంతులు మనకి ములగాలి అంతే. ఒక వంతు పైన గ్యాప్ ఉండాలి, లేదంటే మొత్తం అంతా ములిగిపోతే మళ్ళీ మనకి అంటుకుని రాదు. కొద్దిగా మనం ఒక్కసారి ఇది కూడా పెట్టి చూద్దాం ఎలా వస్తుందో చూద్దాం. కాలేదు ఇంకా బాగా వస్తుందేమో. ఇదిగో నేను ఒక 1/2 గ్లాస్ తీసుకున్నాను, ఎంత పడద్దో చూద్దాం. ఒక 1/4 గ్లాస్ ఉంచి 1/4 గ్లాస్ వేసాను. మనకు ఒకవేళ కానీ పిండి కానీ పలసనైనా సరే అలాగే అంటుకుని వదలం అన్నమాట. ఒకవేళ కానీ అంటే దానివల్ల ఏమన్నా కాదో చూద్దాం, తెలిసిపోతుంది. ఇప్పుడు కొంచెం గట్టిపడింది చూసారా, పిండి కొంచెం దలసరగా వస్తాయి. ఒక 1/4 గ్లాసు అంటే 2 మనం కొద్దిగా వాటర్ తగ్గించుకుంటే సరిపోద్ది అనమాట. మనం అంటే 1.5 పోసాం వాటర్ కదా, 1.5 పోసుకుంటే మనకి సరిపోద్ది అన్నమాట. ఈసారి కొంచెం గట్టిగా వచ్చింది. ఈసారి చూద్దాం, ఎందుకంటే
మనకి ఎక్కడన్నా ఇలాంటి చిన్న చిన్న ముక్కలు ఉడిపోయినప్పుడు ఇలాగా సటంతో దేవేసుకుంటే మనకి ఈ మాడిపోయి మళ్ళీ మనకి పువ్వులు కంటుకుంటే నల్లగా సిరగ్గా కనపడతాయి ఉంటాయి అన్నమాట. అలా కాకుండా ఎప్పటికప్పుడు మనం దీంతో కూడా తీసేసుకుంటూ ఉండాలి. చూసారా చక్కగా అంటే ఈ పక్క అంత వదిలేసింది, కొంచెం అంటే పిండి కొద్దిగా పలసన అయిందనమాట. చూసారా చక్కగా ఎలా వదిలేసిందో. మనం దాన్ని పెట్టి కనిపెట్టుకోవాలి. ఒక్క పావు పిండి వేసాను అంటే మనం ఒక పావు నీళ్లు తగ్గించుకోవాలి. 1 పావు అయితే నీళ్లు సరిపోతున్నాయి అనమాట. పంచదార కరిగాక కొంచెం పలసన అవుతుంది, దాన్ని పెట్టి మనం చూసుకుని వేసుకోవాలి. చక్కగా చూసారా ఎంత అందంగా వదిలేసిందో. మనం చేతితోటి ఊరిక ఇలాగలా పొడక్కర లేకుండా చక్కగా వచ్చేసింది అనమాట కదా. గులాబీ పువ్వులు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపించాను మీకు. ఎలా తయారు చేసుకోవాలో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక మీ బంధువులకి, స్నేహితులకి అలాగే షేర్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కమనండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమనండి. నేను ఏ ఐటమ్స్ ఉన్నా మీ ఫోన్లోకి వెంటనే వచ్చేస్తుంది అనమాట. మనం పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి. మనం కొంచెం ఎక్కువ తక్కువ అయిందంటే ఒకవేళ ఏదన్నా మనకు కొద్దిగా పలసన అయితే నేను ఇప్పుడు ఇందాక వరిపిండి కలిపి చూపించాను చూడండి, అలా కలుపుకుంటే కొద్దిగా నీళ్ళే ముందు తక్కువ పోసుకుని కలుపుకుంటే మనకి దాన్ని పెట్టి కొంచెం మళ్ళీ కావాల్సిన నీళ్ళు కలుపుకోవచ్చు. పంచదార కరిగాక పలసన అవుతుంది. చూసారా నేను 1.5 నీళ్ళు పోసాను కదా, 1 పావే పోయింది. అప్పుడు మనకి ఒకటే పోసుకుని కలిపేసి కాసేపు ఉంచాక అప్పుడు చూసి అప్పుడు కలపండి. ఓకే అండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. పువ్వులు అయితే బాగా వచ్చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసుకుని చూడండి, మీకు తెలుస్తుంది. ఓకేనండి, బాయ్ అండి. మళ్ళీ ఇంకొక ఐటమ్తో మీ ఎదురుకు వస్తారు. బాయ్.